హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ వీడియో షూట్ చేస్తే చాలా నెలలు అవుతుందండి. అయినప్పటికీ కూడా సంక్రాంతి టైంలో పోస్ట్ చేద్దాంలే అన్నట్టుగా అంతగా పట్టించుకోలేదు. సంక్రాంతి ముందు ఒక నెల రోజులేమో వీడియోస్ పోస్ట్ చేయటం ఆఫ్ చేసేసాను కదండి. సో ఇంక ఈ సంవత్సరం సంక్రాంతికి మేము షాపింగ్ కూడా వెళ్ళలేదు. మేము షాపింగ్కి వెళ్ళినప్పటికీ కూడా ఈ వీడియో ఉంది కదా, షాపింగ్ వీడియో కదా, ఇదైనా పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ టైంలో వీడియోస్ కూడా ఆఫ్ చేశానండి నేను 1 మంత్. ఇంకా అందుకే ఈ వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను. సో ఇంకా లేట్ అయినప్పటికీ కూడా ఈ వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. లేకుంటే సంక్రాంతికి పోస్ట్ చేయొద్దనమాట. షాపింగ్ వీడియో కదా, ఎవరికైనా యూజ్ అవుతుంది, దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్తారు కదా అన్నట్టుగా. కానీ ఇంకా ఈ సంవత్సరం సంక్రాంతికి మేమైతే షాపింగ్స్ ఏం చేయలేదు. ఇంకా పాత వీడియోస్ అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కూడా షాపింగ్ వీడియో అయితే కాదండి. మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళు గాజువాకలో బోటిక్ అయితే ఓపెన్ చేశారు, మధురం స్టూడియో అనేసి. సో వాళ్ళ సెకండ్ బ్రాంచ్ వచ్చేసి ఎండాడలో అయితే ఓపెన్ చేశారండి. ఎండాల్లో అంటే బోటికి సంబంధించింది ఏమి ఉండదులేండి. బోటిక్ వర్క్ అంతా కూడా గాజువాకలోనే జరుగుద్ది. ఎండాల్లో ఏంటంటే మామూలు బట్టల షాప్ లాగే పెట్టారంటే కిడ్స్ వేర్ అన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఏమైనా ఆర్డర్స్ తీసుకుంటే గాజువాకలో అయితే మెయిన్ బ్రాంచ్ కదా, అక్కడైతే వర్క్స్ ఇవన్నీ చేయించేవారు. ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి అన్నీ సర్దుకోవటం ఇలా ఉంటాయి కదా బట్టలు, అందుకనేసి హెల్ప్ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట మేము. అలా 20 డేస్ అయితే వెళ్ళానేమో. అప్పుడు షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను. ఎక్కువ షార్ట్ వీడియోసే షూట్ చేశానులేండి. అవన్నీ కూడా షార్ట్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను. అంటే చిన్నపిల్లల ఫ్రాక్స్, నెక్స్ట్ మగ్గం వర్క్ బ్లౌజులు, వాళ్ళు మగ్గం వర్క్ చేయించేటప్పుడు ఎలా చేస్తున్నారు, అవన్నీ కూడా ఎక్కువగా షార్ట్ వీడియోసే షూట్ చేశాను అనమాట. సో అవన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు వచ్చేసి మేమైతే ఆ రోజు ఎండడే షాప్కి వెళ్ళేటప్పుడు షూట్ చేసిన వీడియో అండి. ఆ టైంలో తుఫాన్ పట్టింది. 1 వీక్ అయితే వర్షాలు ఎక్కువ పడాయి కదా ఆ టైంలో మటండి. ఇంకా వాన అయితే మార్నింగ్ నుంచి చాలా ఎక్కువగా వస్తుంది. అప్పటికే 3-4 డేస్ నుంచి వర్షాలు అయితే పడుతున్నాయండి. ఇలాంటి వర్షాలకి బస్సుల్లోని బైక్స్ మీద జర్నీ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది కదండి. హైవే మీద ఎక్కడ ఆగడానికి కూడా ఉండదు పాపం. చాలా పెద్ద వర్షం కదా, మీరు స్టార్టింగ్ వీడియోలో చూసినట్లయితే హైవే పక్కకున్న చెట్ల దగ్గర అలా బైక్స్ ఆఫ్ చేసేసి ఆ వర్షంలో అలా నుంచుని ఉన్నారు కదండి. ఇంకా వర్షానికి బైక్ మీద అయితే ఎక్కువ వెళ్ళలేము కదా, కళ్ళకి వాటర్ కొట్టేస్తూ ఉంటుంది. ఆ వర్షాల టైంలోనే ఇక్కడ ఎయిర్పోర్ట్ దాటిన నుండి ఎన్ఏడి వరకు కూడా ఫ్లైఓవర్ ఏదో బ్రిడ్జ్ లాంటిది కడుతున్నారండి. ఇంకా వర్క్స్ జరగటం వల్ల ఇవే ట్రాఫిక్ ఏమో ఒక పక్క ఈ వర్షాలు, రోడ్లు ఏమో మొత్తం అన్నీ కూడా ఒక పక్క నుంచి బ్లాక్ చేశారు. అన్ని రూట్లు మార్చేసి గందరగోళంగా అయితే ఉండేదండి. ఇప్పటికీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనుకోండి. సో ఇంకా ఆ టైంలో వర్షాలు ఒకటి కదా, వర్షాలు లేకపోతే ఎవరికి అంత ఇబ్బంది ఉండదు. ఈ వర్షాలకు అన్నీ కూడా ఇబ్బందిగా అనిపించేది. ఆ టైంలోనే మేము ఎక్కువగా ఈ షాప్కి ఒకటి తిరగటం, అమ్మో ఇంత ట్రాఫిక్ అనిపించేదండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ కూడా వర్క్స్ జరుగుతున్నాయి అన్నమాట. అప్పుడు షూట్ చేశానండి ఈ వీడియో అయితే. సో చాలామందికి వర్షం అంటే ఇష్టం ఉండదండి. నాకైతే వర్షం అంటే చాలా ఇష్టం. ఎన్ని రోజులు తుఫాన్ పట్టి వర్షం వచ్చినా కూడా భలే ఎంజాయ్ చేస్తాను. మా అమ్మ వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు, ఎండనైనా భరించవచ్చు కానీ ఈ వర్షాన్ని అయితే చిరాకు, బట్టలు ఆరవు, ఇంట్లో పనులు అవ్వవు, నెక్స్ట్ ఒళ్ళు ఇల్లు బందగా అంటూ ఉంటారండి. కానీ ఏంటో నాకు చిన్నప్పటి నుంచి వర్షం అంటేనే ఇష్టం. ఆ ఇష్టం కూడా నాకు భయంతో వచ్చిన ఇష్టమేనండి. ఇప్పుడు కూడా వర్షం అంటే ఇష్టమే, కానీ ఇప్పుడైతే భయం లేదు. కానీ ఆ ఇష్టం అలా ఉండిపోయింది. అప్పుడైతే భయంగా వర్షమే రావాలనుకునేదాన్ని అనమాట. అది ఏంటో అన్నది వేరొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కానీ నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ వర్షం అంటే చిరాకు, ఎండే బెస్ట్ అంటుంటే ఏంటో అనుకునేదాన్ని అండి. ఫస్ట్ టైం నాకు పోయిన దసరాకి ఈ వీడియో షూట్ చేసినప్పుడు తెలిసింది, నిజమే కదా వర్షం చిరాకే కదా పాపం అనేసి. ఎందుకంటే డైలీ కూడా బయట వర్క్స్ మీద తిరిగే వాళ్ళకి తెలుస్తుందండి ఆ ఇబ్బంది, వర్షం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అన్నది. నేను ఆ టైంలో వెళ్ళేదాన్ని కదా, అప్పుడైతే చూశానండి పాపం. జాబ్స్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీ స్కూల్కి, వీళ్ళందరూ ఆర్టీసీ బస్సుల మీద వెళ్ళే వాళ్ళకి ఎంత ఇబ్బంది, నెక్స్ట్ బైకుల మీద వెళ్ళే వాళ్ళకి, అలాగే రోడ్ సైడ్న కూరగాయలు, పళ్ళు, పువ్వులు అమ్మే వాళ్ళకి, ఎవరికైనా కూడా చాలా ఇబ్బందేనండి వర్షం వస్తే. మా చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ఏదైనా పంట చేతికొచ్చే టైంకి వర్షం వస్తుంటే ఈ వాన ఏంటో ఆ పంట ఏంటో అన్నట్టుగా
అంటూ ఉండేదండి. అది అప్పుడు అంతగా ఏమి ఉండేది కాదు, చిన్నతనం కదా. ఇప్పటికి మా అమ్మ అంటూనే ఉంటదిలెండి. వర్షాలు పడకూడని టైంలో పడినప్పుడు, బాబోయ్! ఈ వాన రాకూడదు, వస్తే పంట చేతికొచ్చే టైం అన్నట్టుగా అంత పట్టించుకునేదాన్ని కాదు. కానీ బయటికి వెళ్ళే వాళ్ళకైతే చాలా ఇబ్బందండి. మనకి ఇంట్లో కూర్చుని అబ్బా! వర్షం ఏంటి ఏదైనా ఎంజాయ్ చేయగలం. బయట డైలీ తిరిగే వాళ్ళకి ఇంత ఇబ్బందా అనేసి మేమైతే షాప్‌కొచ్చేసాము. ఆ రోజు మేము బేలొచ్చిందండి ఎల్‌టీపీ కిడ్స్‌కి, అంటే ఆ అబ్బాయిలకి. చాలా బాగున్నాయండి అబ్బాయిల డ్రెస్సెస్ అయితే. అవైతే తీసుకొచ్చామన్నమాట. ఇంక రోజు వచ్చిన బేల్స్ అన్నీ కూడా గాజువాక వచ్చేవి. అక్కడి నుంచి ఆ షాప్‌లో కొన్ని పెట్టేసి మిగతావన్నీ కూడా ఈ ఎండెడ్ షాప్‌కైతే తీసుకొచ్చి సర్దేవాళ్ళమండి. ఇవన్నీ సర్దటం పెద్ద పనేం కాదండి. తెచ్చినవి ఏ బేల్‌కి ఆ బేల్లు ఓపెన్ చేసేసి బిల్లింగ్ అయిపోయినవన్నీ కూడా సర్ది పెట్టేసేవాళ్ళం. బిల్లింగ్ అవ్వలేనివన్నీ కూడా పక్కన పెట్టి తర్వాత ఈవినింగ్ టైంలో బిల్లింగ్ వేసి సర్దేవాళ్ళమండి. సో, ఈరోజు సర్దినవి నెక్స్ట్ డే మార్నింగ్ నచ్చేవి కాదు. ఇవి ఈ ప్లేస్‌లో కాదు వేరొక ప్లేస్‌లో పెట్టాలనుకునేవాళ్ళం. మళ్ళీ ఈ ర్యాక్స్‌లో సర్దినవన్నీ తీసేసి వేరొక ప్లేస్‌లో పెట్టేవాళ్ళం. మళ్ళీ అక్కడ ఉన్న సారీస్ కానీ, ఈ డ్రెసెస్ కానీ ఏమైనా అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇటు సర్దేవాళ్ళం. అలా చెప్తే నమ్మరండి 1 మంత్ వరకు కూడా పెట్టినవి అదే సర్దిన ప్లేస్‌లో సర్దినవి ఉంచకుండా తీసి సర్దుతూనే ఉన్నట్టుగా సర్దేవాళ్ళమండి. అయినా కూడా నచ్చేవి కాదు. ఈలోపు ఒక పక్క కస్టమర్స్ వచ్చేవారండి. మళ్ళీ ఇక్కడున్న స్టాఫ్ అంతా కూడా అవన్నీ ఓపెన్ చేసి చూపించడం, మళ్ళీ తీసింది మళ్ళీ ఆ ప్లేస్‌లో మడతలు పెట్టి సర్ది మళ్ళీ పెట్టడం. హమ్మయ్య! మొత్తం సర్దేశాం కదా అనుకునే టైంకి మళ్ళీ ఎవరికోళ్ళు రావటం అలా అయితే ఉండేదండి. నాకప్పుడు ఫస్ట్ టైమ్ అనిపించింది తెలుసా! షాప్స్‌లో వర్క్ చేసే వాళ్ళకి ఇంత కష్టమా అనేసి. ఎందుకంటే మనం వెళ్ళేది ఒక సారీ తీసుకోవడానికో, లేకుంటే ఒక డ్రెస్ తీసుకోవడానికో వెళ్తాం కదా. వెళ్ళి మనం 10, 15 వరకు తీపిస్తాము. మళ్ళీ అవి నచ్చవు. మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి ఇంకొక 10, 15 సారీస్ తీపిస్తామండి. కానీ తీసి చూపించేటప్పుడు కొద్దిమంది విసుక్కుంటారు కదా. వాళ్ళని చూసి మనం కూడా విసుక్కుంటాము చూపించటం లేదని. కానీ వాళ్ళు మార్నింగ్ నుంచి మనలాంటి కస్టమర్స్ ఎంతోమందొస్తారు. అలా అన్నీ తీపిస్తుంటే వాళ్ళు సర్దుకోలేక అంతలా ఇసుక్కుంటారని నాకు అప్పుడైతే అర్థమైందండి. చూడండి ఈ ర్యాక్స్‌లో అన్నీ కూడా పొట్టు సారీస్ పెట్టాము. ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా ఇటు పక్క ర్యాక్స్‌లో అయితే పెట్టామండి. సో, అవన్నీ కూడా ఓపెన్‌లో ఉంటాయి. అంటే ఆ గ్లాస్ లేదన్నమాట. ఇంకా అక్కడ పెడితే దుమ్ము పట్టేస్తది అన్నట్టుగా మళ్ళీ ఆ సారీస్ అన్నీ తీసేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఈ గ్లాస్‌లో ఇక్కడ అద్దాలైతే ఉన్నాయి కదా. డోర్స్ ఉండటం వల్ల ఇక్కడైతే పెట్టేసామండి. అవన్నీ బెనారస్ పట్టు సారీస్ మాట. నిజంగా నాకు సారీస్ పేర్లు కూడా తెలీదండి. నాకు ఈ షాప్‌కెళ్ళిన తర్వాతే తెలిసిందండి. ఇన్ని రకాల పేర్లతో సారీస్ ఉంటాయా అని. నాకు నిజం చెప్తున్నాను కాటన్ సారీసు, ఫ్యాన్సీ సారీసు, సిల్క్ సారీసు, పొట్టు. ఈ 4 పేర్లు తప్ప నాకు నిజంగా మిగతా సారీస్ పేర్లు ఏమి కూడా తెలవండి. ఇక్కడైతే ఏవేవో చెప్పేస్తున్నారు. మంగళగిరి అంటున్నారు, గద్వాల్ అంటున్నారు, కంచి పట్టు అంటున్నారు, ఇంకా ఏవో పట్టులో సిల్క్ పట్టు అంటున్నారు, మిక్స్డ్ పట్టు అంటున్నారు. ఇంకొకటి కాదండి నాకు ఆ పేర్లు కూడా గుర్తులేవండి. నిజంగా సారీస్‌లో నాకు తెలిసి 99 రకాల సారీస్ పేర్లు చెప్పినట్టుగా చెప్పారు. అలా అన్ని రకాల సారీస్ అక్కడైతే ఉన్నాయండి. ఒక్క దానిని మించిన ఒక్క సారీ అండి ఏది కూడా తీసిపోదు అన్నట్టుగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. భలే అనిపించాయి. మొత్తం స్టార్టింగ్‌లో వీడియో షూట్ చేసినప్పుడు అవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం కదా కస్టమర్స్ వచ్చినప్పుడు. అప్పుడైతే వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ పాపం అక్కడ వర్క్ చేసే వాళ్ళని కష్టపెట్టకూడదు మన వీడియోస్ గురించి అన్నట్టుగా ఇంక నేనైతే ఏవి అంతగా వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదండి. ఎందుకంటే చిన్న చిన్న షార్ట్ వీడియోస్ కిందే షూట్ చేశాను. ఎందుకంటే ఒకసారి ఓపెన్ చేసి మనం వీడియో షూట్ చేసి మళ్ళీ అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ మడత ప్రకారం మడత పెట్టాలంటే చాలా కష్టమండి. నేనిక్కడ చూసాను కదా ఆ కష్టం. ఇంక అందుకే ఏ సారీస్ కూడా నేనైతే ఓపెన్ చేయమని వీడియోస్ అయితే షూట్ చేయలేదు. కొంతమంది కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మడత పెడుతూ ఉంటాం కదా సారీస్. అప్పుడైతే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను అంతేనండి. ఎందుకంటే ఆ నెల రోజులు కూడా నేను ఆ సారీస్ కానీ, డ్రెస్సులు కానీ ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు ఓపెన్ చేయటం, మళ్ళీ తిరిగి వాటిని మడత పెట్టడం అంటే యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా ఉందో మడత అలాగే మడత పెట్టాలి కదండీ. ఒక్కసారి మడత కానీ తప్పిందంటే ఇంకా ఆ డ్రెస్ అయినా సారీ అయినా ఇలువ ఉండదు. సో, దానివల్ల ఏంటంటే నేనుగా వీడియో షూట్ చేయాలన్నట్టుగా ఏది కూడా ఓపెన్ చేయమని చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే బాగోదు కదండీ పాపం. వాళ్ళు కూడా మనం ఏదో హెల్ప్ చేయడానికి వచ్చి మన వీడియోల కోసం అక్కడ ఉన్న స్టాఫ్‌ని ఓపెన్ చేసి చూపించమనకూడదు అన్నట్టుగా. కానీ కొంతమంది టైం పాస్‌కి వచ్చినట్టుగా వస్తూ ఉంటారు కదండీ. వాళ్ళేంటోనండి బాబు సర్దినవన్నీ లాగించేసేవారు. మొత్తం అన్నీ ఓపెన్ చేయించేసేవారు. సో, అలాంటిదప్పుడు ఇంకా వాళ్ళు మడత పెట్టుకుంటూ ఉంటుంటే కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే షూట్ చేసేదాన్ని. అవే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకిక్కడ రకరకాల పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయండి.
మనకి ఈట్లి గురించి అయితే అంతగా తెలీదండి. కానీ నాకు ఈ బాటిల్స్ అయితే నచ్చాయి కాబట్టి వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎదుటి వాళ్ళు రాసుకుంటేనే నాకు వికారం వచ్చేసి వాంతులెళ్ళిపోతాయి. కొన్ని అగరబత్తి స్మెల్ కూడా నాకు నచ్చదండి. తలనొప్పొచ్చేస్తది తలకి పట్టేసి. కానీ నాకు ఇవన్నీ చూడగానే ఎంత బా నచ్చేసాయోనండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఎంత బాగున్నాయో బాటిల్స్ అన్నీ కూడాని. అంటే ఎవరికైనా గిఫ్ట్స్ కింద ఇవ్వడానికైతే ఇవైతే చాలా బావుంటాయండి. నెక్స్ట్ ఈ పక్క ర్యాక్ చూస్తున్నారు కదా! అవన్నీ కూడా వాలెట్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండి. అవి కూడా ఒకదాన్ని మించి ఒకటైతే ఉన్నాయండి. మంచి మంచి డిజైన్స్‌తో అసలు ఇవి ఎంత బాగున్నాయి. అసలు ఇది ఎలా తయారు చేశారు అన్నట్టుగా ఉన్నాయి. ఇది మీరు చూస్తున్నారు కదా! ఒక షూ టైపు. నెక్స్ట్ ఇదొచ్చేసి ఒక పిట్ట టైప్ మాట. ఎంత బాగుందో చూడండి. ఎంత క్యూట్‌గా ఉందో. మొత్తం గోల్డ్ అలాగే స్టోన్స్ వచ్చాయి. ఇవేంటంటే షోగా అలా వేసుకోవడానికి తప్ప ఇందులో ఏం స్టోర్ చేసుకోవడానికి అయితే ఉండవండి. మన నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ లాగా, వాలెట్స్ లాగా చూడండి ఎంత తక్కువ ప్లేస్ వచ్చిందో. అందులో ఏం కూడా పట్టవు. ఇందులో వచ్చేసి ఒక చిన్న ప్యాక్ అయితే ఉంది. ఏంటి ఆ ప్యాకెట్ అని చూస్తే ఈ స్టోన్స్ అయితే ఉన్నాయండి. ఎక్స్ట్రా అంటే ఎక్కడైనా ఊడిపోతే స్టోన్స్ అతికించుకోవడానికి మాట. సో, ఇలా ఇందులో చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. అవి కూడా నేను ఎక్కువగా షార్ట్ వీడియోసే షూట్ చేశాను. వీళ్ళ దగ్గర సిల్వర్ జ్యువెలరీ ఐటెమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! సిల్వర్ పైన గోల్డ్ కోటెడ్ చాలా బాగుంది కదా! నెక్ సెట్. ఈ సిల్వర్ జ్యువెలరీలో ఇక్కడ మీరు చూస్తున్న బ్లాక్ బీడ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇలా వీడియోలో కంటా కూడా రియల్‌గా చూస్తే అచ్చం గోల్డ్‌వి మనకి మినీ నల్లపూసలు ఎలా ఉంటాయి బ్లాక్ బీడ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయండి. ఈ కింద స్టోన్స్ ఇవన్నీ కూడా మీకు డైమండ్స్‌లో అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకా వీడియోలో అంత క్లారిటీగా లేదు కానీ నాకైతే భలే నచ్చాయండి ఇవి కూడా. ఇలాంటివి బ్లాక్ బీడ్స్ 1 గ్రామ్ గోల్డ్‌లో కూడా ఉంటాయి కదండీ! మనకవి నెక్స్ దగ్గర ఏంటంటే చెమటకి కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి. నెక్స్ట్ మనకి ఈ కింద డైమండ్ స్టోన్స్ ఉన్నాయి కదా! అవి కూడా ఇంత షైనింగ్ అయితే ఉండవు. ఈ సిల్వర్ ఆటిల్లో అయితే చాలా బాగున్నాయండి. ఇదొక నెక్ సెట్ మాట. ఇంకా చాలా అయితే ఉన్నాయి కానీ నేను అన్నీ కూడా ఓపెన్ చేసి వీడియో షూట్ చేయలేదని చెప్పాను కదా! ప్రతీదీని. ఇంకా వీళ్ళ దగ్గర ఇవే కాదండి. కొన్ని బ్రాండెడ్ వాచెస్ నెక్స్ట్ ఇంకా వాలెట్స్ ఇలా చాలా అయితే ఉన్నాయి. నేను అవన్నీ వీడియో షూట్ చేయలేదు. ఇవన్నీ కూడా ఒరిజినల్‌వి అయితే కనుక 50,000, 1,00,000, 10,000 ఆ రేంజ్‌లో ఉన్నాయన్నీ కూడా మనకి ఫస్ట్ కాపీ తీసుకొచ్చారు. అవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి అవి ఒరిజినల్ లాగే కనిపిస్తాయండి. కానీ ఫస్ట్ కాపీ కాబట్టి మనకవి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదైనా మనకు బయట 10,000 అలా ఉన్నదనుకోండి. వీళ్ళ దగ్గర 1000కి, 2000కి అలా వస్తదనమాట. అంత డిఫరెన్స్ అయితే ఉంటది. కానీ యాజ్ ఇట్ ఈజ్ చూడడానికి అది ఆ బ్రాండ్‌కి సంబంధించిన దానిలాగే అయితే ఉంటదండి. సో, నేను ఇంకా అవన్నీ కూడా అప్పుడైతే వీడియో ఏం షూట్ చేయలేదు. తర్వాత వెళ్ళి చేద్దాంలే అనుకున్నాను కానీ ఇప్పటి వరకు మళ్ళీ వెళ్ళలేకపోయాను అనమాట. సో, ఇక్కడ మీరు చూస్తున్న ఫ్రాక్స్ అన్నీ కూడా ఈళ్ళ బోటిక్‌లో డిజైన్ చేసిన ఫ్రాక్సేనండి. చిన్నపిల్లలవి. నాకు ఇవి భలే నచ్చాయి. ఎంత క్యూట్‌గా ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా! ఇవి లోపల లైనింగ్ కూడా ఫుల్ కాటన్ వేశారండి. మనం ఒక 10,000 పెట్టి ఫ్రాక్ తీసుకున్న బయట షాప్‌లో లోపల పిల్లలకి కాటన్ లైనింగ్ అయితే ఉండదు. సిల్క్‌వి అయితే వేసేస్తూ ఉంటారు. క్యాన్ ఇవన్నీ కూడా వేసేయటం వల్ల ఏంటంటే పిల్లలకి గుచ్చిపోతూ ఉంటాయి. ఎక్కువ టైం పిల్లలు వాటిని క్యారీ చేయలేరండి. చాలామంది చూడండి ఇలాంటి ఫ్రాక్స్ వేస్తే పిల్లలు గోల పెట్టేస్తూ ఉంటారు. కానీ వీళ్ళేంటంటే ఫుల్ లైనింగ్ అంతా కూడా కాటన్ లైనింగ్ అయితే వాడుతున్నారు. నేను అందుకే మీకు ప్రతి ఫ్రాకు కూడా ఆ లోపల వైపు కూడా చూపిస్తున్నానండి. ఎందుకంటే మీరు ఎంత ఖరీదైన డ్రెస్ తీసుకున్నప్పటికీ కూడా చిన్నపిల్లల్లో చూడండి అసలు దేనికి కూడా కాటన్ లైనింగ్ అన్నది యూజ్ చేయరు. వీళ్ళు ప్రతి దానికి కాటన్ అయితే వాడారు. ఇది మిడ్డీ ఎంత బాగుందోనండి. ఇలాంటి ఒక 3 మంత్స్, 5 మంత్స్, 1 ఇయర్స్ బేబీకి అయితే బుడ్డి బుడ్డి మిడ్డీస్ అండి. ఎంత బాగా కుట్టారో ఆ మిడ్డీస్ చూస్తే భలే అనిపిస్తుంది. ఆ పిల్లలు అలా బుడ్డి మిడ్డీలు వేసుకుంటే భలే ఉంటది కదా! ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మిడ్డీ ఎంత బాగుందో. పైన వచ్చేసి టాప్ చూడండి ఎంత డిఫరెంట్‌గా కుట్టారో. ఏదో ఎక్స్ మోడల్‌లో అయితే కుట్టారు. భలే అనిపిస్తుంది. దీనికి కూడా చూడండి కాటన్ లైనింగ్ అయితే ఏసారన్నమాట. బోటిక్‌లన్నీ కూడా చాలా చేస్తారండి. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ బుడ్డి మిడ్డీ అయితే భలే నచ్చింది. సో, ఇలాంటి మిడ్డీస్ అన్నీ కూడా చాలా డిజైన్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా వీళ్ళు సేల్స్‌కి అయితే పెట్టేశారండి. అంటే వీళ్ళు
బోటిక్‌లో డిజైన్ చేసినవన్నీ కూడా షాప్స్‌లో వీళ్ళే సేల్ పెట్టారు. అంటే ఎవరైనా ఆర్డర్స్ తీసుకుంటున్నారు. ఇవి నచ్చి వేరే కలర్ కాంబినేషన్‌లో కావాలంటే కుట్టించిస్తున్నారు. వాళ్ళ కొలతలను బట్టి. చాలామందికి ఇవే సెట్ అయ్యి నచ్చితే వీటిలోనే తీసేసుకుంటారు కదా అన్నట్టుగా వాళ్ళే ముందుగా వాళ్ళ బోటిక్‌లో డిజైన్ చేపించినవన్నీ కూడా కిడ్స్ వేర్ ఏంటి పెద్దవాళ్ళకి. నెక్స్ట్ ఇప్పుడు మనకి బర్త్‌డే ఫంక్షన్‌కి మదర్ అండ్ డాటర్ డ్రెస్సులు లేకుంటే మొత్తం ఫ్యామిలీకి అలా ఇస్తున్నారు కదా! అవన్నీ కూడా వీళ్ళే డిజైన్ చేపిస్తున్నారండి. నెక్స్ట్ ఇంకా ఆ రోజు ఎవరో కస్టమర్స్ వస్తే ఇంక సారీస్ అన్నీ కూడా ఓపెన్ చేశారు. ఈ అమ్మాయి అయితే స్వాతి క్లోజ్ అది మడత పెడుతుంది. ఇంక మడత పెడుతుంటే నేనైతే ఎలాగో ఓపెన్ చేసింది కదా! స్వాతి నీకు కొంచెం ఓపెన్ చెయ్యమ్మా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేస్తానన్నాను. ఇవన్నీ కూడా 2000 ఆ రేంజ్‌లో సారీస్ అండి. చాలా బాగున్నాయి. ఒరిజినల్ పట్టు సారీస్ కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గర చెప్పానో లేదో నేను స్టార్టింగ్‌లో వీళ్ళ దగ్గర పట్టు సారీస్ వచ్చేసి 5000 నుంచి 1,00,000 వరకు ఉన్నాయండి. మ్యారేజ్‌కి అది కూడా చాలా బావుంటాయి. ఇంకా 10,000, 20, 30,000 సారీస్ పట్టు ఇంకెంత లైట్ వెయిట్ పట్టు చాలా బాగున్నాయి. ఇంకా అవన్నీ కూడా నేనైతే ఓపెన్ చేయించలేదండి. ఎందుకంటే నార్మల్ ఈ 2000 ఇలాంటివనుకో కొంచెం మడత ఏదైనా తేడా వచ్చినప్పటికి కూడా పర్లేదు ఎలా అయినా పెడతారు. ఇంకా ఆ పట్టు సారీస్ అన్నీ కూడా ఓపెన్ చేపిస్తే మనం మడతలైతే పెట్టలేము కదా! సో, ఇంకా 40,000, 50,000 సారీస్ అయితే పెళ్లి కూతుర్లకి భలే ఉంటాయండి. కలర్ కాంబినేషన్ అవన్నీ కూడాని. అవి సారీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ సారీ చెప్పాను కదా! ఇది 2000 ఇందులో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 2500, 300 అలా మాట. అంటే 2000-2500 మధ్యలో మటండి. ఇంకా ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే అవి కూడా చాలా బాగున్నాయి. నేను తర్వాత వెళ్తాం కదా! వెళ్ళినప్పుడు ఎవరికోళ్ళు కస్టమర్స్ ఓపెన్ చేపిస్తుంటారు కదా! అప్పుడు షూట్ చేద్దాంలే, లేకుంటే ఒకసారి మొత్తం షాప్ అంతా కూడా వీడియో షూట్ చేద్దాము. మొత్తం సర్దటం అంతా అయిపోయిన తర్వాత అనుకున్నాను కానీ అస్సలు కుదిరేది కాదండి. నేను వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేసే టైంకి ఎవరికోళ్ళు రావటం, మళ్ళీ అన్నీ పీకి వాళ్ళకి ఓపెన్ చేసి చూపించడం, మళ్ళీ అవి సర్దుకోవటం వాళ్ళు వాటితోటి విసిగిపోయేవారండి అక్కడున్న స్టాఫ్. ఇంక మళ్ళీ మన గురించి అన్నీ ఓపెన్ చేయమంటే బాగోదు కదా! లేకుంటే రకరకాల డ్రెసెస్ అండి. డ్రెసెస్‌లో కూడా ఇన్ని మోడల్స్ ఉంటాయి, ఎంత బాగుంటాయి అనిపించేలా ఉన్నాయి. ఇంకా డ్రెసెస్ అవన్నీ కూడా షార్ట్ వీడియోస్ అయితే షూట్ చేశాను. అలాగే ఇప్పుడు ఇంకా సమ్మర్ కదండీ! కాటన్ సారీసు, 2 పీస్ సెట్స్ కాటన్‌లో, 3 పీస్ సెట్స్, ఫ్రాక్‌లు ఇలా కాటన్‌కి సంబంధించినవైతే చాలా కలెక్షన్ అయితే ఉందంట. ఈసారి ఎళ్లి మొత్తం అంతా కూడా వీడియో అయితే షూట్ చేయాలి. అప్పుడైతే కుదరలేదు. తర్వాత కూడా 2, 3 టైమ్స్ వెళ్ళాను కానీ ఇంక అప్పుడు ఒకదాన్నే ఉండటం వలన వీడియో షూట్ చేయడానికైతే కుదరక ఇంక వీడియో అయితే షూట్ చేయలేదు. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇవి పట్టు సారీసేనండి. భలే ఉన్నాయి. జింకలు, నెముళ్ళు ఇంకా రకరకాల ఈ బొమ్మలతో ఉడతలు చూసారా? ఫ్లవర్స్ అంటే కొమ్మలు, లతలు ఇలా వచ్చి పట్టు అండి. టిష్యూ పట్టు అంటారంట వీటిని. అవి కూడా మనకు తెలీదు. చెప్పాను కదా! సారీస్‌లో అయితే ఇన్ని రకాల సారీస్ ఉన్నాయనేసి కూడా నాకు ఈ షాప్‌కొచ్చి సర్దేంత వరకు వాటి పేర్లు కూడా తెలియదండి. మన సైడ్ ఏంటంటే సిల్కు, కాటను చెప్పాను కదా! ఇంకా ఫ్యాన్సీ ఇవే ఎక్కువ నాకు తెలుసు తప్ప ఇక్కడికొచ్చిన తర్వాత సారీస్‌లు ఇన్నున్నాయి. అంటే తర్వాత ఉప్పాడ పొట్టు ఇలాంటివి తెలిసినప్పటికీ కూడా ఇన్ని రకాల సారీస్ అయితే తెలీదు. నాకైతే ఇవి భలే నచ్చాయండి. ఇంక ఇలా కొన్ని అయితే వీడియో షూట్ చేశానండి. అంతగా ఏం షూట్ చేయలేదు కానీ ఈ టైల్స్ చూసారా? పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు ఈ టైల్స్ తోటే ఆడుకునేవారండి. మ్యాజిక్ టైల్స్ అనేసి భలే నచ్చాయి నాకైతే. అంతే మరి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.